హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి వంట ఏమి చేస్తే త్వరగా అయిపోతుందంటే ఆ టిప్స్ వాడేస్తుంటాం కదా. దాంట్లో ఇదొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే విధంగా ట్రై చేయండి. 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఎప్పుడు అప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా అల్లం తీసుకున్నప్పుడు మనం మన్నుగా ఉంటుంది కదా, బాగా క్లీన్గా 3 టైమ్స్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకుని పైన పొట్టు తీసుకున్నాక ఇలా ఉంటుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఈ అల్లాన్ని చిన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. నేను ఏ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను. మనం ఏ కప్తో అల్లం ముక్కలు తీసుకున్నామంటే అదే కప్పుతో వెల్లుల్లి రెవలు కూడా తీసుకోవాలి. ఇదే విధంగా చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి వేసుకొని పసుపు, కొద్దిగా రాళ్ళ ఉప్పు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మంచినూనె వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ.